ధర్మమును వదిలిపెట్టి మీరు ఎన్ని చేయండి, అక్కడ భగవానుడు ఉండడు. ధర్మము భగవానుడికి అంత దగ్గరి సంబంధం. నిజం చెప్పాలంటే ధర్మము కోసమే ఈశ్వరుడు. అందుకే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమే ఆయనకి అత్యంత ప్రధానము. ఆ ధర్మమును అనుష్ఠించగలిగిన ఏకైక ప్రాణి నరుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటాడు వ్యాసుడిదేవి భాగవతంలో. నరుడికి ధర్మం, ఆ ధర్మమును అనుష్ఠించాలి. లోకమంతా ప్రశాంతంగా ఉండాలి. అన్నం దొరకకపోతే ధర్మం పాడైపోతుంది. ధర్మం పాడైపోకుండా ఉండాలంటే నేను చెయ్యవలసింది ధర్మానికి మూలమును పోషించాలి. ధర్మానికి మూలం ఎక్కడుంది? గోవులో ఉంది. గోవు లేదు, ధర్మం ఎలా ఉంది? అందుకని గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అది పక్షపాతంతో చెప్పినది కాదు. ఈ ధర్మం నిలబడాలి, అందరికీ అన్నం దొరకాలి. చెట్టుకి నీళ్లు పోయాలంటే చెట్టు ఆకులకి పోస్తావా, మొదట్లో పోస్తావా? లోకమంతా అన్నానికి ఆర్తి పొందకుండా, దాహం చేత శోషించిపోకుండా, ఆకలి వేసినప్పుడు అన్నం దొరికి, దాహం వేసినప్పుడు నీళ్లు దొరికి ప్రశాంతంగా ఉండి ధర్మానుష్ఠానం చెయ్యాలంటే, యజ్ఞయాగాది క్రతువులు జరగాలంటే దానికి మూలమైన గోవు పోషింపబడాలి. గోవు పోషణ చెయ్యబడితే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఎందుకనంటే నువ్వు ధర్మరక్షణ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు చేస్తున్నది పశుపోషణ కాదు, నువ్వు చేస్తున్నది ధర్మపోషణ, ధర్మరక్షణ చేస్తున్నావు. ఇది ఉంటే తప్ప ఈ పాలు లేకుండా హోమం జరగదు, ఈ నెయ్యి లేకుండా హోమం జరగదు. కాబట్టి దీనిని, ఇంత పవిత్రమైన ఈ ప్రాణిని నేను ఇందుకు కాపాడుతున్నానని కాపాడుతున్న వాడెవరో వాడు ఈశ్వర ప్రీతికి కారణమవుతున్నాడు. అందుకని అంటాడు భీష్ముడు, యజ్ఞాంగం కథితాగావః యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞః నవర్తేతు కథంచన. అసలు ఇది లేనిరా యజ్ఞం లేదు. వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో అందరికీ దర్శనం ఇవ్వలేదు. పుట్టలో కూర్చుని ఉన్నాడు. బ్రహ్మా ధేను, శివో వత్స, గోపాలీ కమలాలయ. బ్రహ్మగారు ఆవయ్యాడు, శివుడు ధేనువయ్యాడు. వచ్చి లోపల శ్రీ మహావిష్ణువు ఉన్నారని క్షీరధారలు కురిపిస్తున్నాడు. ఆవేదో సరిగ్గా పాలివ్వట్లేదని చోళపత్ని ఆ ఘోర సంరక్షకుడి మీద కోపగించిందని, ఈ ఆవు పుట్టలో పాలు వదిలేస్తోందని ఆయన గొడ్డలి తీసి విసిరాడు. ఆ గొడ్డలి దెబ్బ వచ్చి ఆవు మీద పడుతోంది. అప్పుడు ఆవిర్భవించాడు వెంకటేశ్వరుడు. అప్పటి వరకు ఎవ్వరికీ దర్శనం ఇవ్వాలి.